శివాజీ మహారాజ్ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని వేల్వాడ బీజేపీ పట్టణాధ్యక్షులు డాక్టర్ రాపులి శ్రీధర్ అన్నారు. బుధవారం వారి జయంతిని పురస్కరించుకుని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి మాంకాళి చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రలో అధికారికంగా నిర్వహించే శివాజీ జయంతి వేడుకలను రాష్ట్రంలో కూడా జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్, రేగుల సంతోష్ బాబు, సంటి మహేష్, రాజ్ కుమార్, రేగుల శ్రీకాంత్, రేణికింది అశోక్, బుర్ర మనీషా, సగ్గు రాహుల్, అన్నం నర్సయ్య, మామిళ్ల లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు రాధిక, బూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి హిందూ సామ్రాజ్యం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఔరంగాబాద్ మొఘల్ చక్రవర్తులను ఎదిరించి దాదాపు 23 ఏళ్ల పోరాటం చేసి పెద్ద ఎత్తున హిందూ సామ్రాజ్యం కొరకు స్థాపించిన వ్యక్తి. ఆయన వేడుకలు కూడా మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలో కూడా ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మనం సాధారణంగా కూడా ఒక హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. మరి శత్రువులకు ఏ రకంగా సింహస్వప్నం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చరిత్రను పక్క తీసుకుపోవడానికి సెక్యులర్ ప్రభుత్వాలు ఏ రకంగా ఎన్ని కుట్రలు చేస్తారో మనం అందరూ చూస్తూ ఉన్నాం. దురదృష్టం వాళ్ళు క్షత్రియ దానికి వెళ్ళి మల్లారం రోడ్డు విగ్రహం పెట్టుకొని తాత్కాలికంగా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటున్నటువంటి సెక్యులర్ గవర్నమెంట్ గత సంవత్సరం నుంచి పరిచయం ఇవ్వడం లేదు. మరి ఆయన ఒక మతవాదిగా కూడా ఏదో ఒక సంబంధం ఒకసారి ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కూడా రేపు భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ వెళ్తే శివాజీ విగ్రహాన్ని కూడా మొట్టమొదటి పర్మిషన్ ఇచ్చే శివాజీ విగ్రహం ప్రయత్నం చేస్తాం. ఒక వీరుడు ఒక హిందువులను ఏ రకంగానైతే గౌరవంగా చూడాలనో, హిందుత్వం కోసం ఏ రకంగా పోరాడిందో, ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం మొఘల భారతీయులను కాపాడడానికి ఏ రకంగా ఆయన పోరాట స్ఫూర్తిని దాన్ని తీసుకోకుండా ఆయన ఒక మతవాదిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న సెక్యులర్ ప్రభుత్వాలు. మరి విధానం తప్పు కనుక ఇంతకుముందు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే ఘనంగా ప్రభుత్వం నిర్వహించడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.